ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నాన్న అక్షయ్, నువ్వింకా నమ్మలేకపోతున్నావు అక్షయ్ బాబు. రే రాజేష్, ఒకసారి నీ ఫోన్ ఇదిగోండి అక్షయ్ బాబు, ఇది చూడండి. మీ నాన్నగారు చనిపోయాక మీ పిన్ని మీ అమ్మని పిచ్చిదాన్ని చేసి మీరు కట్టించిన అనాథాశ్రమంలోనే ఉంచింది. వాటికి సంబంధించిన ఆధారాలు అక్షయ్ బాబు. అమ్మా, అక్షయ్, అమ్మా, అక్షయ్, నాన్న అక్షయ్, ఈ ఇంద్రాణియే మనల్ని విడదీసిందిరా. అక్షయ్ ఆగో. ఈ క్షణమే ఈ ఊరు నుంచి మిమ్మల్ని వెలేస్తున్నాను. ఇది పీడకల. ఆనందరావు, రాజేష్, అరుణాచలం అందరూ ఒకటయ్యారు. ఈరోజు నేను పంచాయతీకి వెళితే కలలో జరిగిందే నిజం అవుతుంది. ఏదొకటి చేసి పంచాయతీకి వెళ్లకుండా ఆగిపోవాలి.
నాన్న అక్షయ్, శ్రావణి, అక్షయ్, పిన్ని పిన్ని అక్షయ్, పిన్ని పిన్ని ఏమైంది పిన్ని? పిన్ని ఏమైంది పిన్ని? అక్షయ్, గుండెల్లో నొప్పిగా ఉంది అక్షయ్. పిన్ని, రే విశ్వ, నవీన్, శ్రావణి, అక్షయ్, పిన్ని మీకేం కాదు. అక్షయ్, రండి పిన్ని కూర్చోండి. రే విశ్వ, నవీన్. అత్తయ్య, అత్తయ్య, అక్షయ్ ఏంట్రా, ఏమైంది? పిన్నికి హార్ట్ అటాక్ వస్తుందిరా. రే అక్షయ్, అత్తయ్యని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం. మనం వెళ్తే లేట్ అయిపోతుంది. నువ్వు వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయరా. సరేరా. అమ్మా, 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 అమ్మా. ఏం కాదు పిన్ని, నేను ఇక్కడే ఉన్నాను, మీ పక్కనే ఉన్నాను కదా, మీకేం కాదు. రే ఎంతసేపు రా, కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. అక్షయ్, నువ్వు నా పక్కనే ఉండరా. ఉంటాను పిన్ని, ఇక్కడే ఉంటాను. మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతానేమో అనిపిస్తుంది. పిన్ని అలా మాట్లాడదు పిన్ని, మీకేం కాదు పిన్ని. శ్రావణి, నా కొడుక్కి ఏ లోటు తెలియకుండా పెంచాను. ఇక మీదట నువ్వే వాణ్ణి జాగ్రత్తగా చూసుకోవాలి. అలా మాట్లాడొద్దు పిన్ని ప్లీజ్, నేను తట్టుకోలేం పిన్ని. అయ్యో అలా మాట్లాడకండి అత్తయ్య. అక్షయ్, పిన్ని అమ్మా, అత్తయ్య, అత్తయ్య, హలో, చెప్పు నారాయణ. ఆనందరావు గారు, ఈరోజు పంచాయతీ జరగదు. ఏమైంది? ఏమైంది నారాయణ? ఇందిరానమ్మ గారికి ఒంట్లో బాలేదంట, పంచాయతీకి రాలేరని అక్షయ్ బాబు ఫోన్ చేసి మరీ చెప్పారు. పంచాయతీకి రాకుండా తప్పించుకోవాలనే ఆ ఇంద్రాణి అబద్ధం చెప్తోంది. మీరు నమ్మకండి. కానీ అక్షయ్ బాబు ఫోన్ చేశాక నమ్మక తప్పదు కదా ఆనందరావు గారు. అందుకే పంచాయతీని వాయిదా వేస్తున్నాం. ఇంద్రాణి గారు తిరిగి కోలుకున్నాక పంచాయతీకి పిలుస్తాం. ఉంటాను ఆనందరావు గారు. ఏమైంది నాన్న? అదేనమ్మా, ఈరోజు పంచాయతీ ఉంది కదా, దాన్ని తప్పించుకోవడానికి ఇంద్రాణి నాటకం మొదలుపెట్టింది. కారణం ఏంటి నాన్న? ఆరోగ్యం బాలేదని చెప్పి పంచాయతీ వాయిదా పడేలా చేసింది. ఇప్పుడు తప్పించుకుంటే ఏదో ఒక రోజు ఆ ఇంద్రాణి గారు పంచాయతీకి రావాల్సిందే, అందరికీ సమాధానం చెప్పాల్సిందే నాన్న. నాన్న ఒక నిమిషం. డిసప్పాయింట్ అవ్వకండి నాన్న, ఆవిడ పంచాయతీకొచ్చే రోజు దగ్గరలోనే ఉంది. ఆ ఇంద్రాణి చేతిలో ఉన్న అధికారం పోవాలంటే ఆ ఒక్కరోజు చాలు దీపా. దానికోసమే ఎదురు చూస్తున్నా. నువ్వు ఎన్నైనా చెప్పరా, అత్తయ్య విషయం ఇంకా నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడం బెటర్. నువ్వు అన్నది నిజమేరా, పిన్ని పెయిన్తో స్ట్రగుల్ అవుతుంటే తట్టుకోలేకపోయాను. అందుకే చెప్తున్నాను అక్షయ్, అత్తయ్య నిన్ను వద్దని చెప్పినా సరే నువ్వు మాత్రం అత్తయ్యని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ట్రై చేయి. సరేరా, ఇప్పుడే డాక్టర్ భార్గవరాజ్ గారికి కాల్ చేసి మాట్లాడతాను. అక్షయ్, ఏంటి సంధ్య? ఏం చేస్తున్నావు? మార్నింగ్ పిన్నికి చెస్ట్ పెయిన్ వచ్చింది కదా, దాని గురించి చెప్దామని డాక్టర్ గారికి ఫోన్ చేయబోతున్నాను. ఒక్కసారి నేను చెప్పేది వినక్షయ్,
ఇన్నాళ్ళు సంతోషంగా ఆరోగ్యంగా ఉన్న అత్తయ్య గారికి సడన్ గా పెయిన్ ఎందుకు వచ్చిందో తెలుసా? నువ్వు మా అక్క మీద కోపంతో మొన్న ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయావు కదా, అది అత్తయ్య గారు తట్టుకోలేకపోయారు.